ఆ డైట్ ఎక్కడి నుంచి వస్తుందంటేనండి, మనం చేసే వ్యవసాయం నుంచి. సో, మేబీ మనం కూడా ప్రతి ఒక్కరం కూడా అంటే ఫస్ట్ ఆ రైతు కుటుంబం నుంచే వచ్చాం. వ్యవసాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఒకప్పుడు పాడి పంట అనేవారండి. పశువులుండేవి. అందరూ కష్టపడేవారు. ఆరోగ్యంగా ఉండేవారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండేవారండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోన పాడి లేదు. పూర్తిగా పాడి అనేదంటే పశువులు లేకపోతే పంట మరి రావడం కష్టమండి. కానీ చాలా గ్రామాల్లో చూసుకుంటే పశువులే తగ్గిపోయాయండి. సో, ఈ పశువులు తగ్గిన తర్వాత ఏంటంటే పంట దిగుబడి కావాలి. దిగుబడి కావాలంటే ఏం చేశారు? మరి పశువులు లేవు కాబట్టి మనకి ఈ రసాయనిక ఎరువులు అలవాటు చేశారండి. రసాయనిక ఎరువులు అలవాటు చేయడం వల్ల మనం ఏంటంటే ఈ ఎరువులు పూర్తిగా మానేసి వేయడం మానేసి అంటే పేడ, గెత్తం ఇవన్నీ మానేసి మనం కెమికల్ ఫర్టిలైజర్‌కి అలవాటు పడిపోయాం. సో, ఇవి అలవాటు పడిపోవడం వల్ల స్టార్టింగ్‌లో అన్నీ బావుంటాయండి. కానీ టైం పెరుగుతున్న కొలది ఏమవుతదండి? వాటి యొక్క ఎఫెక్షన్ అనేది చూపించడం మొదలుపెడతది. సో, దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుంచి కూడా మన అందరం కూడా కెమికల్ ఫర్టిలైజర్స్‌కి అలవాటు పడిపోయాం. సో, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఈరోజు మన సమాజంలో కనిపిస్తుంది. ఫస్ట్ అకాల వర్షాలండి. వర్షం టైంకి రాకపోవడం. భూమిలో సారం కోల్పోవడం అండి. సో, ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వలన ప్రాబ్లమ్స్ ఏంటండి? చాలా మందికి అంటే థైరాయిడ్ లాంటి సమస్యలు రావడం, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, క్యాన్సర్ రావడం, అలాగే చాలా మందికి పెరాలిసిస్ రావడం, లంగ్స్ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కేవలం మనం యూజ్ చేసే ఈ ఫెర్టిలైజర్స్ వల్లనే వస్తున్నాయండి. మన నెర్వస్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందండి. శరీరంలో శక్తి ఉండడం లేదు, ఎనర్జీ ఉండడం లేదు. ఇవన్నీ కారణాలు కూడా మనం ఏదైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో, ఆ అలవాట్లని మనం కెమికలైజ్డ్ చేయడం వల్ల ఈరోజు బీపీలు, షుగర్‌లు రావడానికి కారణం కూడా అన్నీ కూడా మన ఆహారమే. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చెప్తుందండి నో కెమికల్ ఫర్టిలైజర్స్. దయచేసి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకండి. యూజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తది. కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఎన్నో రకాల జబ్బులు ఈరోజు వస్తున్నాయి. సో, వాటి నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే చెప్తుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లోన మనం వాటిని యూజ్ చేయడం బెటరా? కాదా చెప్పండి ఫ్రెండ్స్. సో, కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఈరోజు అంటే ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసిన స్టేట్ ఏది అంటే పంజాబ్ అండి. సో, పంజాబ్ రాష్ట్రం అంతా కూడా క్యాన్సర్ పేషెంట్లు తయారైపోయారు. ఎప్పుడైతే క్యాన్సర్ పేషెంట్లు తయారైపోయారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్థమైంది ఏంటంటే కెమికల్ యూజ్ చేయడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటి నుంచి మళ్ళీ మనం మన ఏదైతే ఈ భూమి ఉందో ఈ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కాపాడకపోతే భవిష్యత్తులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక దాన్ని ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం న్యాచురల్ ఫర్టిలైజర్స్ కి అలవాటు పడేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన కంపెనీ ముందుకు వచ్చింది ఈ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ని ప్రమోట్ చేయడం కోసం. ఆ న్యాచురల్ ఫర్టిలైజర్ కోసం ఈరోజు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనందరిది ఉంది ఫ్రెండ్స్. రైతులకి మనం సెమినార్స్ పెట్టి ఎడ్యుకేట్ చేయాలి. అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది. సో, దానికి మీ అందరూ రెడీయేనా? మనం అందరం రెడీయేనా? సో, ఏది కూడా మనం వెళ్తే ఎన్నో రిజెక్షన్స్ వస్తాయండి. కానీ ఒక్క రైతు మారితే ఆ ఊరు మారుతుందండి. ఆ ఊరు మారితే ఆ పంచాయతీ మారుతుంది. ఆ పంచాయతీ మారితే ఆ మండలం మారుతుందండి. సో, ఒక్క రోజులో ఏది కూడా ఒక్క రోజులో జరగదు. దానికి టైం పడుతుంది. సో, దీన్ని మనం కరెక్ట్ గానే ఎడ్యుకేట్ చేసినట్లయితే బాగుంటది. సో, యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ మనం కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వలన చూసుకున్నట్లయితే 2014 వచ్చేసరికి భూసారం పూర్తిగా తగ్గిపోయిందండి.
చాలా జాగాల్లో టైంకి అంటే కరెక్ట్‌గా ఎరువుల మీద ఎరువులు వేస్తున్నారు కానీ దిగుబడి రావట్లేదు ఫ్రెండ్స్. కానీ మనం ఏదైతే ఫర్టిలైజర్స్ ప్రమోట్ చేస్తున్నామో బయో ఫర్టిలైజర్స్ ఇవి యూజ్ చేయడం వలన భూసారం అనేది నెమ్మదిగా పెరుగుతది. సో ఎక్కడైతే ఈ బయో ఫర్టిలైజర్స్ యూజ్ చేశారో అక్కడ భూసారం అనేది గ్రీన్ మీరు చూస్తుంటారు. ఈ గ్రీన్ దీంట్లో చూస్తే నెమ్మదిగా పెరగడం మొదలైంది. కనుక ఫస్ట్ మనం ఏంటంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేసి భూసారాన్ని పెంచి పంట దిగుబడిని పెంచడానికి మనం అవకాశం అలవాటు చేయాల్సిన బాధ్యత ఉంది. సో డిఏపి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల యురేనియం ప్రాబ్లం ఏర్పడి మనుషులు అంగవైకల్యంతో బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా పుడుతున్నారండి. ఇప్పుడు రీసెంట్ కేసులన్నీ చూస్తుంటే చాలా కేసెస్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంత డేంజర్ అండి డిఏపి ఎక్కువ యూజ్ చేయడం వల్ల. ఇక మనం చూసుకుందాం, అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. దానికి ఏంటంటే ఈ బయో ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం అవసరం. మన ఫర్టిలైజర్స్ ఏదంటే దేన్ని మనం ప్రొవైడ్ చేస్తామంటే సాయిల్ కండిషనింగ్ ని మనం పర్ఫెక్ట్ చేస్తాం, వాటర్ కండిషనింగ్ ని పర్ఫెక్ట్ చేస్తాం, గ్రోత్ అంటే ఒక మ్యాజికల్ గ్రోత్ అనేది మనం పంటకి ఇస్తాం. అలాగే లార్వా ప్రొటెక్షన్ చేయగలుగుతాం, ఫంగీ ప్రొటెక్షన్ చేయగలుగుతాం, అలాగే ఇన్స్పెక్ట్స్ ప్రొటెక్షన్ అంటే పంట తాలూకా ప్రొటెక్షన్ ని అప్పుడప్పుడు కూడా మన ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా తయారవుతుంది. వైరస్ ప్రొటెక్షన్, అలాగే ఇక చూసుకున్నట్లయితే తక్కువ నీటితోని మనం మంచి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది. దీనికి కావాల్సిన నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ అనేది మనం రైతులకి ప్రొవైడ్ చేయాలి. సో మనది ఏదైతే ఉందో 100% ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మన ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడున్న పరిస్థితి చాలా పెద్ద మార్కెట్ అండి. దాన్ని ఎవరైతే రైతులకి కరెక్ట్గానే ఎడ్యుకేట్ చేసి నిలబడతారో ఫ్యూచర్లో వాళ్ళ బిజినెస్ అనేది మిరాకిల్ చేస్తుంది. అయితే ఫస్ట్ మనం రైతు ముందుగా ఆశపడేది ఏంటంటేనండి పంట దిగుబడి పెరగాలి. సో పంట దిగుబడి పెరగడం కోసం మనం గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రమోట్ చేస్తున్నాం. అలాగే భూమి సారాన్ని మనం పెంచాలి. సో దానికోసం భూవస్త్ర సూపర్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే తక్కువ నీటితోనే మనం ఎక్కువ సాగుకి సపోర్ట్ చేసే విధంగా ఈ ఎంఐ స్ప్రేని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంఐ ప్రౌడ్ ఏదైతే ఉందో ఫంగస్ వైరస్ల నుంచి పంటను రక్షిస్తుంది. ఎంఐ వీర్ ఏదైతే ఉందో దాదాపుగా చూసుకున్నట్లయితే అన్ని రకాల పెస్ట్ కెమికల్స్ ఏవైతున్నాయో బ్యాక్టీరియా వైరస్లు ఏవైతున్నాయో వాటి నుంచి పంటను రక్షించగలుగుతాం. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకుందాం భూవస్త్ర ఏంటి అనేది. భూవస్త్ర అనేది ఇది ఒక సాయిల్ శానిటేషన్ ఫార్ములా అండి. ఇది భూమి మనం పంట ఏదైతే ఉందో ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడిన తర్వాత తొలకరి వర్షాలు పడిన తర్వాత దుక్కిళ్ళు దున్నుతారండి. ఫామ్ ల్యాండ్ ఏమో చేస్తారంటే ఫర్టైల్ చేస్తారనమాట. ఆ దుక్కి దున్నేటప్పుడు ఏంటంటే ఈ భూవస్త్ర అనేది ఎకరాకి 4 కేజీలు కానీ మనం వేసినట్లయితే భూమిలో ఉండే ఫస్ట్ ఏంటంటే చీడపీడల నుంచి ఇది నివారణ చేస్తుందండి. ఇప్పుడు భూమి లోపల వైట్ గ్రబ్స్, టెర్మైట్స్, స్టెమ్ బోరర్స్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ అండి. భూమి లోపల ఉండే పంటకి హాని చేస్తుంటాయి అనమాట. వేరు కురికేస్తుంటాయి, అలాగే కాండం కురికేస్తుంటాయి. ఇప్పుడు భూమి లోపల ఏం జరుగుతుందో రైతుకు తెలియదు, కానీ మొక్క వాడిపోతుందని మీద నుంచి రకరకాల కెమికల్స్ స్ప్రే చేస్తుంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ? భూమి లోపల అండి. సో అలాంటి భూమి లోపల ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయకుండా బయట ఎంత మనం దాన్ని ఇది చేసినప్పుడు మన శరీరంలోనే హెల్త్ ఇష్యూ ఉందండి. మనం బయట నుంచి దానికి ఎన్ని పూతలు పూస్తే మాత్రం ఏమైనా దానికి లాభం ఉందండి? లేదు సార్. సో ఇది కూడా అంతేనండి. కాబట్టి భూవస్త్ర ఎప్పుడైతే మనం వేస్తామో ఫస్ట్ ఏంటంటే భూమి లోపల ఉండే క్రిమి కీటకాలని ఫస్ట్ ఇది నివారణ చేయడం కోసం భూవస్త్ర యూజ్ అవుతుంది. అలాగే ఇది వాడడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటేనండి, చూడండి, విత్తడానికి ముందు పొలాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు పంటలు నాట్లు వేసైన 10 నుంచి 15 రోజుల మధ్య మట్టిలో వేయాలి. మనం పంటని నాట్లు వేసే ముందు 10 నుంచి 15 రోజుల మధ్యలో ఇది వేసినట్లయితే
భూవస్త్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎరువు కాదు. హలో సార్. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు పంటకి అంటే విత్తనం వేసే ముందు 15 రోజుల ముందు వేయాలని చెప్తుంటారు సార్ మీరు. మరి మనకి ఈ వర్షాల ఇబ్బందుల వలన ఏమైనా వర్షాలు పడి అయితే మనకి రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అలాగైతే? ఏం ఉండదండి. మీరు వేసిన తర్వాత వర్షం పడితే ఇంకా బాగుంటది. అంటే వర్షం పడితే కాదు సార్, ఇప్పుడు ఈ రోజు మనం విత్తనాలు వేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు అంటే ముందు 1 రోజు 2 రోజుల ముందు మనం వేసుకున్నా పర్లేదా? 1-2 రోజులు కాదండి. అది అంటే భూములు పూర్తిగా కలవడానికి మనకి ఏంటంటే ఒక 10 to 15 days పడుతుందండి. మీరు ఒక 20 రోజులు ఫస్ట్, అందుకే అంటాం తొలకరి వర్షాలు పడేటప్పుడు మనం దుక్కులో వేసిస్తే దానికి టైం తో సంబంధం లేదనమాట. ఏ రోజు వర్షం పడుతుందో ఆ వర్షం వల్ల అనమాట నీరంతా కూడా భూమిలోకి వేసినందువలన సార్ అది మనం వేసినందువలన దాని వల్ల ఉపయోగం మనకి ఏంటి ఉంటుంది సార్? అదే మీకు చెప్తాను, అన్ని మీరు వినండి, ఆ తర్వాత డౌట్లు అడగండి. ఓకే సార్. అన్ని ఇప్పుడు ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానో అదంతా మీరు వినండి. ఓకే సార్. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకోండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ డౌట్స్ అడుగుతాం, మీకు చెప్పండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది వాడడం వల్ల ఏంటంటే భూమి లోపల నత్తలు, చిమట్లు, ఇంకా రకరకాల అంటే క్రిముల నుంచి అన్నమాట ఇది పంటని రక్షిస్తుంది. అలాగే ఇది వాడడం వల్ల ఏంటంటే భూమి సారం పెరుగుతుంది. ఈ భూవస్త్ర వేయడం వల్ల ఏంటంటే భూమిలో నీటి నిల్వ అనేది పెంచుతుందండి. వర్షం పడే నీరు అనేది ఫస్ట్ ఏంటంటే మన భూమి పీల్చుకునేలా చేస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఎరువులు వాడిన పొలం ఏదైతే ఉందో ఒకవేళ గట్టిగా వర్షం పడినా సరే ఆ వర్షం పడిన తర్వాత నీరంతా కూడా పక్క పొలంకి వెళ్ళిపోతుంటది. ఎక్కువ పడిన వర్షం భూమిలోనంటే మాక్సిమం పీల్చుకోవడం కోసం అది ఎన్నో రోజులు ఉంటే గానీ పీల్చుకోవడం చాలా తక్కువ, ఎందుకంటే భూమిలో పగుళ్ళు లేవండి. సో ఈ భూవస్త్ర వేయడం వల్ల ఏదవుతుందంటే భూమిలో పడిన నీరంతా కూడా అది పీల్చుకుంటది. అలాగే వీటితో పాటు ఏంటంటే ఆ పొలంలోన ఏదైతే ఉందో ఈ భూవస్త్ర సూపర్ వేయడం వల్ల ఆ పొలంలో పాములు కానీ ఎలుకలు కానీ రాకుండా ఆ పొలాన్ని కాపాడుతుంది. వీటితో పాటు నీటి ఎద్దడిని కాపాడుతుంది. సపోజ్ వర్షం పడ్డది, పక్క పొలంలో మన పొలంలో చూసుకున్నట్లయితే పక్క పొలంలో సపోజ్ ఈ వర్షం పడిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఎండలు వచ్చేసాయండి, నీరు మరి లేదు. పక్క పొలంలో నీరు ఎండిపోయిన తర్వాత పొలంలో అంటే నీరు వేరేగా రైతు కట్టాలి. కానీ మన పొలంలో ఒక 10 నుంచి 15 రోజులు ఎక్స్ట్రా అన్నమాట ఇది ఆ నీటి ఎద్దడిని కాపాడుతుంది అనమాట. సో దానివల్ల రైతుకు మేలు జరుగుతుందా లేదండి? అలాగే వీటితో పాటు అండి ఎంఐ వీర్ ఏదైతే ఉందో ఇది న్యాచురల్ ఇమ్యూన్ బూస్టర్ అండి. దీనివల్ల ఏంటంటే పంటలో ఏవైతే క్రిములు ఉంటాయో ఈ క్రిముల నుంచి ఇది రక్షిస్తుందండి. లార్వా పురుగులు, ఆకు ముడత పురుగులు, అలాగే ఆకు పేను, లక్క పురుగు, పచ్చదోమ, తెల్లదోమ నుంచి ఈ ఎంఐ వీర్ అనేది పంటను రక్షిస్తుంది ఫ్రెండ్స్. హలో సార్, కొంచెం ఎవరైతే నీటి తలకు పిహెచ్ వాల్యూ అంటారండి, అంటే మనం తాగడానికి కానీ సాగుకు కానీ యోగ్యమయ్యే వాటర్ అంటారండి. సో మనం త్రాగడానికి ఏ నీరు అయితే కావాలో అదే నీరు పంటకి కూడా కావాలండి. సో చాలా జాగాల్లో ఏంటంటే ఉప్పు నేలలు ఉంటాయి, ఉప్పు నీరు ఉంటుందండి. ఉప్పు నీరు వాడడం వల్ల పంటకి దిగుబడి అనేది రాదు, ఆ భూమిలో సారం కూడా కోల్పోతుంది. చాలా దగ్గరలో ఏంటంటే ఉప్పు ఉండదు, అలా అంటే ఉప్పు లేని నీరు కూడా ఉంటుందండి. సో అటువంటి వాటర్ వలన ఏంటంటే భూమిలో నిస్సారం అనేది ఏర్పడుతుందండి. సో ఈ రెండింటిని ఏంటంటే మనం పర్ఫెక్ట్ చేయాలంటే మన వల్ల కాదండి. కానీ ఇది ఇలాంటి ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగింది కదండి. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మోడిఫై కంప్లీట్ గా అనమాట. ఎలాంటి నీటిలో అయినా సరే దీన్ని కలిపినట్లయితే ఆ నీటి తాలూకా పిహెచ్ వాల్యూ ఏదైతే ఉందో అది 7 పాయింట్ కి తీసుకుని వచ్చేలా అది సపోర్ట్ చేస్తుంది. 7 పాయింట్ అంటే మనకి తాగడానికి, సాగుకి, అన్నిటికీ కూడా యోగ్యం. ఆ విధంగా ఈ మోడిఫై అనేది వాటర్ ని అంటే ఇది ట్రీట్ చేస్తుంది అనమాట. అలాగే దీని యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది మొక్కలో ఏదైతే అంటే ఆ నీటిలో ఉండే ఉప్పు కానీ
ఎక్కువ ఉప్పు కానీ ఉప్పు ఉన్నా సరే ఆ నీటిని నార్మలైజ్ చేస్తుంది, తక్కువ ఉప్పు ఉన్నట్లయితే దాన్ని నార్మల్ వాటర్లుగా తయారు చేస్తుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పంట కూడా అంటే మనం న్యూట్రియస్ ఫుడ్ అనేది మనకు వస్తుందండి, ఒక హెల్తీ ఫుడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. వీటితో పాటు ఏంటంటేనండి ఎంఐ సిట్రా ఇది ఒక ప్రోడక్ట్ ఉంది. ఎంఐ సిట్రా ఏంటంటే తుడిదోమ తెగులు ఇలాంటి తెగుళ్ళన్నీ నివారణ కోసం ఎంఐ సిట్రా అనేది మనం యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఎంఐ స్ప్రే ప్లస్ అండి. సో ఈ ఎంఐ స్ప్రే ప్లస్ ఏంటంటే అన్ని రకాల పంటల్లో అంటే తక్కువ నీటితోనే ఎక్కువ సాగు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సపోజ్ ఇది మనం నీటిలో ఏంటంటే 0.33 ml ఒక 100 ఎకరాకి మనం ఒక ఎకరాకి మనం దాదాపుగా ఒక 5 ట్యాంకులు స్ప్రే చేస్తారండి. 5 నుంచి 8 ట్యాంకులు స్ప్రే చేస్తారు చాలా మంది రైతులు. సో 5 నుంచి 8 ట్యాంకులు స్ప్రే చేస్తే మొత్తం పంటని అంటే ఎకరా పొలంలో మనం నీరు కొట్టడానికి స్ప్రే చేయడానికి అది సపోర్ట్ ఏదైతే మనం మామూలుగా అయితే వాడతామో అదే ప్లేస్ లోనే ఎంఐ స్ప్రే కానీ వాడినట్లయితే దాదాపుగా దానికి హాఫ్ ట్యాంకులు స్ప్రే చేస్తే చాలండి. పంటకి సేమ్ అంటే భూమితో ఇది వాటర్ అనేది కంప్లీట్ గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే తక్కువ నీటితో అనమాట మనం ఎక్కువగా దీన్ని అంటే స్ప్రెడ్ అయ్యేది ఇది సపోర్ట్ చేస్తుంది, స్ప్రెడర్ గా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే సపోజ్ రైతులు మనం ఏవైతే పిచికారీ చేస్తాం స్ప్రే చేస్తాం పురుగు మందులు కావచ్చు లేకపోతే రకరకాల స్ప్రే చేస్తుంటారండి. సో ఏవి స్ప్రే చేసినా సరే అది ఆకు అనేది పీల్చుకోదండి. సో దానికోసం దానిలో స్ప్రెడర్ కోసం అని చెప్పేసి చాలా మంది ఏంటంటే ఇది కలుపుతారండి, అంటారు సర్ఫ్ కలుపుతారండి. ఆ సర్ఫ్ కలిపినా సరే మొక్క పీల్చుకోకపోతే లాభం లేదండి. కానీ ఈ ఎంఐ స్ప్రే యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇది కలపడం వల్ల అనమాట ఆకు ఏదైతే ఉందో మనం వాడే ప్రతి దీన్ని కూడా అంటే స్ప్రే అంటే ప్రతి నీటి బిందువును కూడా పీల్చుకునేలా ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనం ఏదైతే పంటకి స్ప్రే చేస్తున్నాం పురుగు మందులు కావచ్చు ఏ మందులైనా సరే అది ప్రాపర్ గా అందే అంటే మొక్క పీల్చుకునే విధంగా సపోర్ట్ చేయడం వల్ల అనమాట మనం తక్కువ డోస్తోనే ఎక్కువగా మనం ఇది పొందొచ్చు అనమాట, అంటే సేఫ్టీ పొందొచ్చు అనమాట. ఆ విధంగా ఎంఐ స్ప్రే అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ ఏదైతే ఉందో పంట దిగుబడిలో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక పొడి అండి, ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల పంట దిగుబడి వేరు అభివృద్ధి అలాగే పూత విస్తారంగా పెరిగేలా సపోర్ట్ చేస్తుంది. అలాగే పూత రాలకుండా ఇది పంటను రక్షిస్తుంది. ఎప్పుడైతే పూత రాలడం ఆగిపోతుందో రైతుకి పంట దిగుబడి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నార్మల్ గా మనం ఏది వేసినా సరే పూత రాలకుండా ఉండడం కోసమే చాలా ఇంపార్టెంట్ రైతుకి. కానీ ఏ దీంట్లో కూడా ఈ కెమికల్స్ వాడడం వల్ల పూత అనేది రాలిపోతూనే ఉంటుందండి. కానీ ఈ గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ కలపడం వల్ల ఏంటంటే పూత రాలకుండేది కాపాడుతుంది. దానివల్ల రైతుకి దిగుబడి కూడా పెరుగుతుంది. అలాగే బరువులో గింజ బరువు పెంచడంలో కూడా ఈ గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వీటితో పాటు ఏంటంటే ఈ గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ వేయడం వల్ల రంగు రుచి పరిమళం వాసన నాణ్యత ఇవన్నీ కూడా పంటల్లో కావాల్సిన అంటే మోతాదులో అందేలా ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్ని విధాలుగా ఈ గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ అనేది రైతుకి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సాయిల్ శానిటైజేషన్ అండి. ఈ సాయిల్ శానిటైజేషన్ ఉందో ఏం మేడం ఇదే ఎప్పుడైతే మనం మొక్క నాట్లు వేస్తామో ఆ నాటు వేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత ఫస్ట్ ఏంటంటే నాటు వేసిన తర్వాత రైతులకి ఆల్రెడీ మనకి ఏంటంటే భూమిలోనే కలుపు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి. ఆ కలుపు పెరగడం వల్ల ఏంటంటే రైతు ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ నాటు వేసిన తర్వాత కలుపు మందు కొట్టేసుకోవాలండి.
ఆ కలుపు మందు కొట్టేసిన తర్వాత ఎప్పుడైతే మొక్కలు పెరుగుతాయో ఆ పెరిగిన 15 రోజులకి అన్నమాట ఈ గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ ఎంఐ స్ప్రే కలిపేసి మనం స్ప్రే చేయాలి ఎకరాకి. ఎప్పుడైతే మనం ఆ 15 రోజుల నుంచి 20 రోజుల తర్వాత మనం స్ప్రే చేస్తామో అప్పుడు మొక్క పెరగడం కోసం వేరు వ్యవస్థ డెవలప్ అవడానికి అన్ని విధాలుగా ఇది సపోర్ట్ చేయడం మొదలు పెడుతుంది. అలాగే పూత పెరగడం కోసం కూడా ఈ గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకేనండి. ఓకే సార్. సో నెక్స్ట్ అండి సాయిల్ కండిషనింగ్ అండి. అంటే పంటని మనం ఏంటంటే కండిషన్ గా చేయడం వల్ల అన్నమాట అది భూవస్త్రాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే సారీ ఓకేనండి. ఈ ప్రోడక్ట్స్ అనేవి మనకి దగ్గర దగ్గర 6 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఈ 6 ప్రోడక్ట్స్ కూడా వ్యవసాయానికి చాలా యూజ్ఫుల్ ప్రొడక్ట్స్. వీటితో పాటు కంపెనీ ఇంకొక ప్రోడక్ట్ రిలీజ్ చేసింది. దాని పేరు ఏంటంటే ఒలీఫ్ అండి. ఒలీఫ్ అనేది ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసింది. ఆ ఒలీఫ్ ప్రోడక్ట్ కోసం టైం ఎంత అయింది? 7:05 అయింది. మీరు కానీ టైం స్పెండ్ చేసినట్లయితే ఒలీఫ్ ప్రోడక్ట్ కోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికోసం అయితే ఇప్పుడు ఈలోన మీరు చెప్పొచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగొచ్చు. మనం